అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తకు వేరే అమ్మాయితో దగ్గరుండి పెళ్లి చేశారు భార్య. బంధువులు స్నేహితుల్ని పిలిచి మరీ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే దీని వెనుక ఓ మంచి ఆలోచన ఉంది. మహబూబాద్లో జరిగిన ఈ పెళ్లి చర్చనీయాంశమైంది. మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేష్ సరితలకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతోంది. అయితే మహబూబాద్ పట్టణంలోని భక్త మార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ వీరస్వామి దంపతుల చిన్న కుమార్తె సంధ్య సురేష్కి వరుసకు మరదలవుతోంది. ఆమె మానసిక వికలాంగురాలు. ఏ పని చేసుకోలేని ఆమెను తల్లిదండ్రులు చంటిబిడ్డలా చూసుకుంటున్నారు. సంధ్యకు బావ సురేష్ అంటే ఇష్టం. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సరిత దగ్గరకు వెళ్లారు. తమ కూతురు సురేష్ను ఇష్టపడుతోందని సరితకు చెప్పారు. పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. సరిత కూడా వెంటనే తన భర్తకు సంధ్యనిచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారు. బుధవారం భక్త మార్కండేయ ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో సురేష్ సంధ్యలకు ఘనంగా వివాహం జరిగింది. అయితే భార్య స్వయంగా భర్తకు రెండో వివాహం జరిపించడం చర్చనీయాంశమైంది. అలాగే ఈ పెళ్లిని కవర్ చేసేందుకు మీడియా కూడా అక్కడికి వెళ్లి కవర్ చేసింది. సంధ్య తన భర్తను ఇష్టపడటంతోనే దగ్గరుండి పెళ్లి చేశానని, సంధ్యను సొంత చెల్లెలా చూసుకుంటాను అన్నారు సరిత. మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె ఏ పని చేసుకోలేదని, ఆమెను చంటిపెట్టేలా కాపాడుకోవాలని చెప్పుకొచ్చారు. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ. అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము. అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది. దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి కూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమె పెళ్ళి అయిపోయింది. సరే, అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేది. తల్లిదండ్రులకు ఓకేనా? తల్లిదండ్రులకు అందరు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది. ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే. అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ మానసిక వికలాంగ అయినంటే అమ్మాయి ఆమె ఇష్ట ప్రకారమే, ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. గుళ్ళో అయ్యగారి సమక్షంలో, పోలీసుల సమక్షంలో, అందరి సమక్షంలో. Hey!